నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 34 సంవత్సరాల కమ్యూనిస్టు పరిపాలనకి అంతమని చెప్పచ్చు. వీరోచితంగా పోరాటం చేసింది ఒక మహిళను కూడా చూడకుండా ప్రజల మధ్యలో లాఠీ చార్జీలు కూడా తిని 34 సంవత్సరాల కమ్యూనిస్టు పాలనకి ఎండ్ పెట్టి 2011లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికైంది మమతా బెనర్జీ. నేను మాట్లాడుతోంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గురించి. వెస్ట్ బెంగాల్ త్వరలోనే 2026లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2011 నుంచి 3 సార్లు మమతా బెనర్జీ లేదా టీఎంసీ పార్టీ గెలుస్తూనే గెలిచింది. 2026 మనం గమనిస్తే 2021 నుంచి 26 మధ్యలో వెస్ట్ బెంగాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇది కొద్దిగా లెంతీ వీడియో అయినా కూడా చాలామంది వీడియో లెంత్ అవుతుందంటున్నారు. తప్పదు, వాస్తవ పరిస్థితులు తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి, మధ్యలోవి చెప్పాలి, కమింగ్ ఫ్యూచర్ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు 10 నిమిషాలు వీడియోస్ అవుతున్నాయి. ముర్షిదాబాద్ వైలెన్స్ ఏప్రిల్ 12వ తారీఖు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవుతోంది. లోక్సభలో రాజ్యసభలో పాస్ అవుతున్న సమయంలో వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో పెద్ద వైలెన్స్ జరిగింది. దానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ అట్లాగే స్టేట్కి సంబంధించిన లీగల్ కౌన్సిల్ వీళ్ళందరూ కూడా హైకోర్టుకి రిపోర్టు సబ్మిట్ చేశారు మంగళవారం నాడు. వాస్తవంగా పరిస్థితులన్నీ చాలా నీట్గా క్లియర్గా రిపోర్టు ఇచ్చింది హైకోర్టుకి. ఎందుకంటే అల్లర్లు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎవరిని రానివ్వలేదు, అక్కడికి మీడియా వాళ్ళని రానివ్వలేదు. తర్వాత గవర్నర్ వెళ్తానంటే కూడా కొన్ని గంటల వరకు ఆపింది ఆవిడ. ఆ తర్వాత గవర్నర్ ముర్షిదాబాద్కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అందరూ కూడా ముఖ్యంగా బీజేపీ లేదా రైట్ వింగ్ లేదా హిందుత్వ లేదా ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా హిందువుల మీద దాడి జరుగుతుంది, ముస్లింలు దాడి చేస్తున్నారు ప్లాన్డ్. కానీ గగ్గోలు పెట్టిన ఎంపీ సాగరికా ఘోష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీ కమ్యూనల్ ఇష్యూనే తీసుకొని వస్తుంది, ఎక్కడా అలాంటిది లేదు అంటూ ఖండించారు. టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. కాంగ్రెస్ కూటమి నాయకులు సరే ఫేక్ న్యూస్లతోనే నడిపారు. రిపోర్ట్లో క్లియర్గా ఉంది, హిందూస్ టార్గెట్ చేయబడ్డారు. హిందూస్ టార్గెట్గానే ముర్షిదాబాద్ వైలెన్స్ నడిచింది. టీఎంసీ కౌన్సిలర్ మహబూబ్ ఆలం అట్లాగే ఎమ్మెల్యే వీళ్ళ ఆధ్వర్యంలోనే విచ్చలవిడిగా దోపిడీలు లేదు, హిందువుల ఇళ్లకు సంబంధించిన మొత్తం ఇళ్లంతా తగలబెట్టడం, పోలీసులు చూస్తూ ఉండిపోయారు, ప్రేక్షక పాత్ర వహించారు. కేవలం పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలోనే దాడులు మొదలైనా కూడా టీఎంసీ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పోలీసులు ఎవ్వరూ కూడా రక్షించడానికి వెళ్ళలేదు. విచ్చలవిడిగా టీఎంసీ గూన్స్ని వదిలేశారు. అంతా కూడా క్లియర్గా రిపోర్ట్లో ఉంది. హైకోర్టు ఏం తీర్పిస్తుందనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికి 2 పాయింట్స్ క్లియర్. ఒకటి, హిందువులు టార్గెట్గానే నడిచింది ముర్షిదాబాద్ వైలెన్స్. రెండోది, మొత్తం నడిపిందంతా కూడా టీఎంసీ గోండాలు, ముస్లిం కార్పొరేటరు, ఎమ్మెల్యే. వెస్ట్ బెంగాల్ ఎందుకు మమతా బెనర్జీ ఇట్లా దిగజారిపోతుంది? ఎందుకో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది గోండాలకు? కానీ లేదు, ఎప్పుడూ లేదు. 21 తర్వాత ఆమెలో ఇందాక వెస్ట్ బెంగాల్లో మార్పు వచ్చిందన్నాను. ఆ మార్పుకి ఎందుకు తలబొగ్గుతోంది మమతా బెనర్జీ? 70 సంవత్సరాల వయసు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారో కూడా క్లియర్ ఐడియా లేదు. ఎందుకంటే గట్టిగా ఆ టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారి అనుకుంది ఆవిడ. ఆయన బీజేపీలోకి వచ్చేసాడు. బీజేపీని ఒక ఫోర్స్గా ముందుకు తీసుకెళ్తున్నాడు వెస్ట్ బెంగాల్లో. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూస్తే 294 స్థానాలు వెస్ట్ బెంగాల్లో, 211 స్థానాలపైన టీఎంసీ గెలుచుకుంది. అనూహ్యంగా ఎప్పుడు లేదు వెస్ట్ బెంగాల్ చరిత్రలో కాంగ్రెస్కి కమ్యూనిస్ట్కి 0 స్థానాలు ఇచ్చారు బెంగాలు ప్రజలు, ఓటర్లు. బీజేపీ అనూహ్యంగా 77 స్థానాలు గెలుచుకుంది. 2016లో కేవలం 4 స్థానాలకు పరిమితమైన బీజేపీ 2021కి 77 స్థానాలు గెలుచుకుంటాం వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ కాంగ్రెస్లకి చాలామంది కలవరపరిచింది. అసలు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆ సమయంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది, 125 స్థానాలు మినిమం గెలుచుకుంటుంది అంటూ అప్పుడు అన్ని ఏజెన్సీస్ చెప్పిన ఇక్కడ కాంగ్రెస్
కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయినాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కమ్యూనిస్టులో ఒక పార్ట్ ఓటు బ్యాంకు టీఎంసీకి మద్దతు తెలిపినాయి. కమ్యూనిస్టులో లేదా లెఫ్ట్ ఓటు బ్యాంకులో స్ప్లిట్ వచ్చి ఒక ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్ళింది. సో 77 స్థానాలపైన గెలుచుకుంది బీజేపీ. మమతా బెనర్జీ కనిపెట్టింది బీజేపీ రైజింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని. అక్కడి నుంచే ఎట్లాగైనా 2026లో వీళ్ళకి అడ్డుకట్ట వేయాలి, మళ్ళీ లెఫ్టిస్టుల దగ్గరికి చేర్చుకుంటుంది, కాంగ్రెస్కి పాజిటివ్గా ఉంటుంది. ఒక పక్క బయట మీడియాకి కాంగ్రెస్ మీద లేదా కమ్యూనిస్టుల మీద వ్యతిరేకంగా మాట్లాడిన వెస్ట్ బెంగాల్లో మాత్రం వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటోంది. అందుకే ఈ మధ్య మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా కమ్యూనిస్టులు మళ్ళీ వెస్ట్ బెంగాల్లో రోడ్డు మీదకి వచ్చి స్ట్రీట్ ఫైట్స్ ఇవన్నీ మొదలు పెట్టడం. ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంకుని పెంచుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ ఫ్యాక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అదర్ క్యాస్ట్లకి సంబంధించి వెస్ట్ బెంగాల్లో ఉన్నంత హయ్యెస్ట్ అదర్ క్యాస్టు, అందులో అప్పర్ క్యాస్టు మిగతా ఏ రాష్ట్రాల్లో లేదు. 62% ఉన్నారు మొత్తం ఇతర కులస్తులు అనుకోవచ్చు. అందులో అప్పర్ క్యాస్టులు అంతా కూడా బ్రాహ్మిన్స్ ముఖ్యంగా, అందులో వైద్య శాస్త్ర వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు. వీళ్ళు 14% ఉన్నారు అప్పర్ క్యాస్ట్లో. 20 నుంచి 25% మంది అర్బన్లో ఉన్నారు. అందులో కలకత్తా లాంటి రీజియన్లో వీళ్ళందరూ కూడా టీఎంసీకే మద్దతు, టీఎంసీ వైపుకే ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ ఉంటుంది. అందుకే టీఎంసీ కలకత్తా లాంటి రీజియన్లో స్వీప్ చేస్తూ వస్తుంది. బ్రాహ్మిన్ అనే కాదు, మమతా బెనర్జీ కూడా బ్రాహ్మిన్ కులస్తురాలే. కోర్ ఓటు బ్యాంకు బీజేపీకి ఏంటంటే చాలా ఆశ్చర్యంగా, అక్కడ జనరల్గా మనం ఎక్కువ అప్పర్ క్యాస్టులు బీజేపీ అనుకుంటాం. వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు ఎస్సీల్లో కూడా మతువా కులస్తులు ఎక్కువగా బీజేపీకి సపోర్ట్గా ఉంటూ ఉంటారు వెస్ట్ బెంగాల్లో. క్రూషియల్ ఓట్స్ ఇంకా అర్బన్ ఏరియాస్లో ఆల్మోస్ట్ కలకత్తా రీజియన్లో 50+ సీట్స్ ఉన్నాయి, 56 స్థానాల పైన ఉన్నాయి. అందుకే అక్కడంతా కూడా అప్పర్ క్యాస్టులు టీఎంసీకి కాబట్టి టీఎంసీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటూ వస్తుంది. అంతకుముందు వీళ్ళందరూ కూడా సిపిఎంకి వేశారు, సిపిఐకో కమ్యూనిస్ట్ పార్టీలకి వేసిన ఓట్ బ్యాంక్ అంతా ఈ కలకత్తా చుట్టుపక్కలంతా కూడా టీఎంసీకి వేస్తూ వస్తున్నారు. చాలా సింపుల్గా చెప్పచ్చు మనం ఇక్కడ బెంగాల్ని ఈజీ టు అనలైజ్. 148 స్థానాలు రావాలి మ్యాజిక్ ఫిగర్కి. ముస్లిం మెజారిటీ 72 స్థానాలు. ముస్లిం ఫ్యాక్టర్స్ మినిమం 20% ఓట్ బ్యాంక్ ఉన్న స్థానాలు 120 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు అయితే 54 ఉన్నాయి. ఇందులో నేను చెప్పినట్టుగా కలకత్తా రీజియన్ అందులోనే 56 స్థానాలు ఉన్నాయి. 20 ఓట్లో కేవలం బీజేపీ ఒక్క స్థానం గెలుచుకుంది. ఈ హిందూ అప్పర్ క్యాస్ట్లు అని చెప్పిన చోట 40% ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి పడింది. గ్యాప్ 4% ఉంది. చూడాలి ఈసారి ఎవరికి ఎటువైపు ఓటు వేస్తారో. ముస్లిం ఓట్స్ 30% ఉంది. టోటల్గా స్టేట్ మొత్తం తీసుకుంటే మహిళా ఓటర్లు 48% ఉన్నారు. సో వీళ్ళంతా ఎవరికి చూస్తారు ఏంటి అంటే ఈసారి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ముగ్గురు హిందూ ఓటర్లో 2 ఓట్లు బీజేపీకి పడితే తప్ప బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయలేదు. అంతేకాకుండా వెస్టర్న్ రీజియన్, బెంగాల్ వెస్టర్న్ రీజియన్ ముఖ్యంగా జంగల్ మహల్ దీన్ని స్వీప్ చేసుకుంటే బీజేపీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమన్నా విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ స్కామ్స్తో మునిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ స్కాముల్లో కూడా ముఖ్యంగా ఈ టీచర్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్, దీనికి సంబంధించి 26,000 మంది టీచర్లు రోడ్డున పడ్డారు. వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు వెస్ట్ బెంగాల్ పోలీసులు, సీఎం ఆర్డర్ ఇచ్చిందని. వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఆర్జీకర్ కేసు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ మీద యూత్ మొత్తం కూడా ఎక్కువగా వ్యతిరేకంగా ఉన్నారు మమతా బెనర్జీ మీద. ఆ లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్, దానికి సంబంధించి మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు మమతా బెనర్జీ మీద. మహిళను కూడా చూడలేదు. ఈసారి మహిళల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడైతే ఈ సెక్టర్స్ యూత్, ఉమెన్, మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ వ్యతిరేకత ప్రారంభమైందో అదొక హెచ్చరిక హింట్ అని చెప్పచ్చు రూలింగ్ పార్టీకి. యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉందని. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆగిపోయినాయి వెస్ట్ బెంగాల్కి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే తప్ప సొంతంగా వెస్ట్ బెంగాల్
తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, స్కామ్స్ పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది, అక్రమ వలసదారులు పెరిగిపోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులంతా ఫిల్టర్ చేస్తుంది. ఏ స్టేట్లో, గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకున్నారు ఆధార్ కార్డ్స్ కోసం. అంటే ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా రూట్ కాజ్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ వైపు వేళ్ళు చూపిస్తున్నాయంటే వెస్ట్ బెంగాల్ ఎంత అవినీతిలో కూరుకుపోయిందో తెలుస్తోంది. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని ఇట్లా రోహింగ్యాస్, పాకిస్తాన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఫిల్టర్ చేయాలి. హిందూ ఓటు బ్యాంక్ అంతా మొబిలైజ్ అవ్వాలి. ఎంత మొబిలైజ్ అవ్వాలంటే ప్రతి 3 ఓట్లో 2 బీజేపీకి పడాలి. కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఓట్స్ స్ప్లిట్ కావాలి. అప్పుడు బీజేపీకి ఏమన్నా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.